తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది అనే విమర్శ సాధారణంగా ఆదికాండము 9:20-27లోని నోహు, హాము, కనాను సంఘటనకు సంబంధించినది. సంఘటన సంక్షిప్తంగా: ఆదికాండము 9లో నోవాహు మద్యం త్రాగి తన గుడారంలో నగ్నుడై పడ్డాడు. హాము తన తండ్రి నగ్నతను చూసి బయటకు చెప్పాడు. సేము, యాఫెతులు గౌరవంగా కప్పివేశారు. నోహు మేల్కొని, హాము, ను కాకుండా కనాను శపింపబడును అని ప్రకటించాడు. అప్పుడు విమర్శ వస్తుంది. తప్పు హాముదే అయితే శాపం కనానుపై ఎందుకు? హేతువాద విమర్శ: అమాయకుడు శిక్షింపబడ్డాడా? ఇది న్యాయానికి విరుద్ధమా? దేవుని ధర్మం ఎక్కడ? సమాధాన దృక్కోణాలు: 1. ఇది శిక్ష కాదు, ప్రవచన ప్రకటన. ఇక్కడ గమనించాల్సినది: దేవుడు ప్రత్యక్షంగా కనానును శపించలేదు. నోహు ఒక ప్రవచనాత్మక ప్రకటన చేశాడు. బైబిల్లో కొన్నిసార్లు శాపం అనేది భవిష్యత్తు ఫలితాన్ని ప్రకటించడం. 2. హాము చేసినది కేవలం చూడడం మాత్రమేనా? పండితుల అభిప్రాయం ప్రకారం తండ్రి నగ్నతను చూడడం అనే పదబంధం సాధారణ అవమానకర చర్య కంటే తీవ్రమైన అపరాధాన్ని సూచించవచ్చు సాంప్రదాయిక యూదు వ్యాఖ్యానాల ప్రకారం. అంటే విషయం మనకు కనిపిస్తున్నంత సాదాసీదా కాదు. 3. కనాను ఎందుకు? కనాను హాము యొక్క కుమారుడు. బైబిల్ కథనం రాయబడిన కాలంలో కనానీయులు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. ఇది వారి భవిష్యత్తు స్థితిని వివరించే చారిత్రక ధార్మిక వ్యాఖ్యానం. ఇది తరువాత యెహోషువ గ్రంథములో కనానీయులపై తీర్పులో నెరవేరింది. 4. వ్యక్తిగత వర్సెస్ సామూహిక ఫలితం. బైబిలు మొత్తం చూస్తే కొడుకు తండ్రి దోషమును బట్టి చావడు. యెహెజ్కేలు గ్రంథము 18:20. అంటే దేవుని ధర్మం ప్రకారం వ్యక్తిగత బాధ్యత ఉంది. కాని కొన్ని సందర్భాల్లో కుటుంబపు పాప స్వభావం తరతరాలకు కొనసాగుతుంది. అది ప్రత్యక్ష శిక్ష కంటే పరిణామం. ముఖ్య ప్రశ్న: ఇది న్యాయవిరుద్ధమా? 2 కోణాలు ఉన్నాయి. హేతువాద దృష్టి: ఇది అన్యాయం, అమాయకునిపై శాపం. ధార్మిక దృష్టి: ఇది ఒక ప్రవచన ప్రకటన. హాము వంశం భవిష్యత్తులో పడే స్థితిని తెలిపింది.